ఒక డయోడ్ని ఫామ్ చేస్తున్నాం, అదే పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ కన్స్ట్రక్షన్ ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్లో చూసినాం. సో దాన్ని రిలేట్ చేస్తూ ఇప్పుడు స్లోలీ వాటి అప్లికేషన్స్ ఎట్లా చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఒకవేళ సర్క్యూట్ డయాగ్రామ్ క్రియేట్ అయితే మనం వాటిని ఎలా లీడ్ చేస్తాం ప్రాబ్లమ్. మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ వచ్చిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వస్తుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనం ఎలా రెసిస్టర్స్ నుంచి కరెంట్ సాల్వ్ చేసాం, డిఫరెంట్ డైరెక్షన్స్లో ప్యారలల్ సిరీస్లో ఎవ్రీ రెసిస్టర్ దగ్గర ఎంత పొటెన్షియల్ డ్రాప్ జరిగింది అవన్నీ తెలిస్తేనే మనకి ఇక్కడ క్లియర్గా పిఎన్ జంక్షన్ డయోడ్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొన్ని అప్లికేషన్ చూద్దాం అసలు ఎలా ఉంటుంది ప్రాబ్లమ్స్. మీకు ఎస్టర్డే పిఎన్ జంక్షన్ డయోడ్ టాపిక్స్లో చెప్పా ఏంటి, బై క్రాసింగ్ ఆఫ్ ఎనీ డయోడ్ సంథింగ్ విల్ బి పొటెన్షియల్ బ్యారియర్. సో ఒక పొటెన్షియల్ బ్యారియర్ అనేది మనకు కంపల్సరీ అవసరం. ఆ బ్యారియర్ని క్రాస్ అయితేనే డయోడ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ వన్ డయోడ్ లైక్ దిస్. ఒక డయోడ్ ఉంది అండ్ నెక్స్ట్ ఈ డయోడ్ కాంబినేషన్లో ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసాం అనుకున్నాం. అండ్ దిస్ ఈస్ కనెక్టెడ్ బై ద డీసీ సోర్స్, లైక్ ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం, వి పొటెన్షియల్ ఆఫ్ బ్యాటరీ. సో ద ప్రాబ్లమ్ ఈస్ వెన్ యూ ట్రైంగ్ టు ఫైండ్ ద resistance or current through the total circuit, then we have to know what is resistance and battery, then we will find total current. But is this forward bias, reverse bias? Previously we have to check is this forward or reverse is nothing but when is connected to higher potential is p type and lower potential is n type. So this we can call it as forward bias. Yesterday we confirmed the for reverse bias connection will produce very less amount of current, like microamp of current, because the minority charge carriers leads the current in the entire reverse bias connection. But in the forward bias connection, majority charge carriers like holes and electrons leads the current. Therefore, we can produce maximum current like milliamps. మైక్రోతో కంపేర్ చేసినప్పుడు మిల్లీ చాలా లో గ్రేటర్ వాల్యూయే కదా. సో దాన్ని రిలేట్ చేస్తూ పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తాం. బట్ ప్రాబ్లం ఎప్పుడైనా సరే డయోడ్ ఇచ్చినప్పుడు ఆ డయోడ్ యొక్క బ్యారియర్ పొటెన్షియల్ అవసరం. మనం ఒక పాయింట్ రాసేస్తాం స్టేట్ ఏంటి, ఫర్ సిలికాన్ డయోడ్స్ ఎప్పుడైనా వాడితే, లైక్ మొత్తం సిలికాన్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంటే ఆ సిలికాన్ డయోడ్ యొక్క బ్యారియర్ పొటెన్షియల్ ఇస్ 0.7 వోల్ట్. అండ్ నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ మనం జెర్మేనియంకి వచ్చేసరికి బ్యారియర్ పొటెన్షియల్ ఎంత అవుతుంది, 0.3 వోల్ట్ అవుతుంది. సో వాటి రెండింటిని వాల్యుయేషన్ చేసేటప్పుడు బ్యారియర్ పొటెన్షియల్ అవసరం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయోడ్ వర్క్ చేస్తుంది అనుకోండి, ఈ డయోడ్ వర్కింగ్ ప్రాసెస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే దీన్ని క్రాస్ అవ్వాలి, ఫస్ట్ రెసిస్టర్ వర్క్ చేయాలి కదా. సో రెసిస్టర్ నుంచి కరెంట్ ఫ్లో అవ్వాలి కదా. దట్ ఐ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఎంటైర్ సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడికి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ క్రాస్ దిస్ డయోడ్. సో ప్రీవియస్ పిఎన్ జంక్షన్ డయోడ్ టాపిక్లో మనం డిస్కస్ చేసాం. By the potential barrier we have created one small batteries opposing to the electric field, like ఇలా ఫామ్ అయిందని రాసాం. ఇది బ్యారియర్ పొటెన్షియల్ లేదా డిప్లేషన్ లేయర్ అనుకుంటే ఇక్కడ మనకు మైనస్ ప్లేస్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ డయోడ్స్లో సమ్ పొటెన్షియల్ ఉంది, మనం అప్లై చేసే పొటెన్షియల్ డైరెక్ట్గా రెసిస్టర్ దగ్గరికి వెళ్తుందా, నో. వన్ మోర్ డివైస్ వీ హ్యావ్. అంటే కేసులో మనకి డయోడ్ని క్రాస్ అయ్యేటప్పుడు సమ్ పొటెన్షియల్ వస్తుంది. అంటే లెట్ కన్సిడర్ ద పొటెన్షియల్ లేదా డయోడ్ యొక్క పొటెన్షియల్ వాల్యూ వీడి అనుకుందాం, ఓకేనా. సో ప్రాబ్లం చేసేటప్పుడు కంపల్సరీ డయోడ్ యొక్క పొటెన్షియల్ లీడ్ చేయాలి. ప్రాబ్లంలో చాలా వరకు జెర్మేనియం సిలికాన్ అయితే వాటి వాల్యూస్ ఇవ్వరు, వాటిని గుర్తుపెట్టుకోవాలి. జెర్మేనియంకి 0.3 వోల్ట్ అండ్ సిలికాన్కి 0.7 వోల్ట్. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, బ్యారియర్ మీన్స్ డిఫరెన్స్ అర్థమవుతుందా. బ్యారియర్ అంటే బ్యారియర్ ఈజ్ నథింగ్ బట్ రెస్ట్రిక్షన్. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కాలేజీని లీవ్ చేసిపోవాలి, మనకు పర్మిషన్స్ అవసరం, లెటర్ రాయాలి, పర్మిషన్ ఎవరో యాక్సెప్ట్ చేయాలి, బయటికి పోతాం. మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ బయటికి పోవాలంటే పోతామా, పోలేము. సో ఆ రిస్ట్రిక్షన్లో ఉన్నాం, దానికి బ్యారియర్, దాన్ని క్రాస్ అవ్వాలంటే సమ్ రూల్స్ ఉంటాయి. సిమిలర్లీ ఇప్పుడు కరెంట్ కూడా రెసిస్టర్ దగ్గరికి రావాలి అంటే డెఫినెట్గా డయోడ్ని క్రాస్ అవ్వాలి. డయోడ్ని క్రాస్ అవ్వాలంటే ఆ బ్యారియర్ పొటెన్షియల్ని బ్రేక్ చేయాలి. అంటే ఇందులో నుంచి లైక్ కోవలెంట్ బాండ్ని బ్రేక్ చేసుకోవాలన్నట్టు. సో ఎక్కడ బ్రేక్ అవుతాయి, ఇమీడియట్గా 0 వోల్ట్ దగ్గర బ్రేక్ అయినట్టు ఉంటాయా, కాదు. ప్రతి డయోడ్కి సర్టెన్ పొటెన్షియల్ బ్యారియర్ ఉంటుంది. లైక్ సిలికాన్ అయితే 0.7, జెర్మేనియం అయితే 0.3 వోల్ట్ ఉంటుంది. సో వెన్ యూ ఇంక్రీజింగ్ దట్ వోల్టేజ్, ఇందులో వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం, సో వోల్టేజ్ ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు స్లోలీ ఒక పర్టికులర్ పొటెన్షియల్ దగ్గర ఆ కోవలెంట్ బాండ్ బ్రేక్ అవుతుంది. సో కోవలెంట్ బాండ్ బ్రేక్ అయిందంటే ఎలక్ట్రాన్స్ హోల్స్ డిఫ్యూషన్ వల్లనే కరెంట్ ఫ్లో అవుతుంది. సో అప్పుడు నీకు కరెంట్ ఇది అలో చేస్తుంది డయోడ్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర జస్ట్ ఓన్లీ 0.1 వోల్టే ఉంది, నాతో 0.1 వోల్ట్ ఉంది బ్యాటరీ. బట్ ఇక్కడ జెర్మేనియం తీసుకుందాం 0.3 వోల్ట్.
ఈజ్ దిస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ అ కరెంట్ ఇన్ ద సర్క్యూట్? నో, బికాస్ నువ్వు ఎప్పుడైతే దీన్ని బ్యారియర్ని బ్రేక్ చేయాలి అంటే 0.3 కంటే ఎక్కువ వోల్టేజ్ తీసుకుంటేనే స్లోలీ కరెంట్ డయోడ్ అనేది కరెంట్ అలో చేస్తుంది. అసలు డయోడే లేకున్నా అనుకోండి 0.1 వోల్ట్ ఉన్నా ఏం కాదు, కరెంట్ వస్తుంది, I = V/R. కానీ మనకి దీని కరెంట్ అలో చేస్తుందా లేదా అంటే ఫస్ట్ ఫార్వర్డ్ అని చెక్ చేసుకోవాలి. అండ్ ఫార్వర్డ్ అయిన తర్వాత వాటి బ్యారియర్ పొటెన్షియల్ని క్రాస్ అవుతున్నామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 వోల్ట్ తీసుకున్నాం, ఈజ్ దిస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ కరెంట్? ఎస్, బికాజ్ మనం 0.3 క్రాస్ అయిపోతున్నాం. సో అలా ప్రతి దగ్గర పొటెన్షియల్ వాల్యూస్ సాల్వ్ చేసేటప్పుడు మనకి కొన్ని ఫార్ములాస్ వస్తాయి, సేమ్ కరెంట్ ఫార్ములాసే. లైక్ హౌ మచ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఎంటైర్ సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్ ఈక్వలెంట్. రెసిస్టెన్స్ ఈక్వలెంట్ ఎందుకు వస్తుంది? బికాస్ వెన్ యూ హ్యావ్ కనెక్టెడ్ లైక్ ఆర్ మోర్ దెన్ ఆర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ R1 + R2 + R3 నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ కనెక్షన్స్లో ఇక్కడ ఆర్ ఉండొచ్చు. అంటే మనం ఈక్వలెంట్ చేయాలి, రెసిస్టెన్స్ ఈక్వలెన్స్ ఫార్ములా చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి డయోడ్స్ ఒకవేళ ఐడియల్ కాకపోతే ద పొటెన్షియల్ డిఫరెన్స్ వీటి అనుకోండి, ఐడియల్ కాకపోతే ఇక్కడ మనకు సమ్ రెసిస్టెన్స్ ఇన్వాల్వ్ అవుతుంది, దాన్ని రెసిస్టెన్స్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ డయోడ్ అంటాం, RF. సో అందుకే మనం R ఈక్వలెంట్ యూజ్ చేస్తాం. దేర్ఫోర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ అప్లైడ్ పొటెన్షియల్ మైనస్ బ్యారియర్ పొటెన్షియల్ అక్రాస్ ద డయోడ్. సో దట్ ఈస్ V - VD. 1 వోల్ట్ ఇచ్చిండు 0.3, 1 - 0.3. 1 వోల్ట్ ఇచ్చిండు సిలికాన్ 0.7, 1 - 0.7. సో అట్లా చేస్తేనే నీ ఎగ్జాక్ట్గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాతనే మనం కరెంట్ సాల్వ్ చేస్తాం. దేర్ఫోర్ V - VD by R equivalence is nothing but R is a series resistance plus resistance of forward bias diode. ఓకే, RF అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఫార్వర్డ్ బయాస్, ఇక్కడ రాసుకో. దట్ ఈస్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఆర్ లోడ్ రెసిస్టెన్స్ అని కూడా అనొచ్చు దీన్ని, ఫర్దర్గా మనకు వస్తాయి. అండ్ RF ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఫార్వర్డ్ బయాస్ డయోడ్. ఓకేనా? సో ఇది మనకి ప్రాబ్లమ్స్లో రిలేట్ చేస్తే ఆ డయోడ్ యొక్క బ్యారియర్ పొటెన్షియల్ ఎప్పుడు వాటిని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, ఐడియల్ డయోడ్ అంటున్నాడు, ఐడియల్ డయోడ్ అంటాడు. వాట్ ఈజ్ ఐడియల్ డయోడ్ అంటే, ఐడియల్ డయోడ్ మీన్స్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్ మైట్ బి 0, అంటే RF అనేది ఉండదు. ఐడియల్ డయోడ్ తీసుకున్నప్పుడు మనం ఐడియల్ బ్యాటరీస్ తీసుకున్నాం. వాట్ ఈజ్ మీన్ బై ఐడియల్ బ్యాటరీ? ఐడియల్ బ్యాటరీలో ఏం చెప్తుంది అంటే టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ 0 అని చెప్తాం. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. ఐడియల్ డయోడ్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 అవుతుంది, కానీ బ్యారియర్ పొటెన్షియల్ షుడ్ బి దేర్, ఎంతో కొంత పొటెన్షియల్ వాల్యూస్ ఉంటాయి. ఆ పొటెన్షియల్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని కేసెస్లో కొన్ని ప్రాబ్లమ్స్లో అసలు ఆ పొటెన్షియల్ గురించి మాత్రమే డిస్కస్ చేయడు అసలు. లైక్ సిలికాన్ అన్నాడు, జెర్మేనియం అన్నాడు, ఒక డయోడ్ అంటాడు. అప్పుడు వాళ్ళు ఏమైనా వాల్యూస్ ఇస్తే తీసుకుంటాం, లేకపోతే తీసుకోం, ఓన్లీ బ్యాటరీ పొటెన్షియల్ తీసుకోవాలి. అప్పుడు ఇది 0 అయిపోతుంది. కొన్ని ప్రాబ్లమ్స్లో ఏమంటారంటే సో అండ్ సో డయోడ్ నుంచి ఒక R రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినాం, ఇలాంటి సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాడు, డయోడ్ సిలికానా జెర్మేనియం అయ్యేది చెప్పాడు. అప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా పొటెన్షియల్ వాల్యూస్ చెప్పలే కాబట్టి 0 తీసుకుంటాం. దేర్ఫోర్ అప్లైడ్ పొటెన్షియల్ బ్యాటరీ బై R ఈక్వివాలెంట్, ఎంతమంది రెసిస్టర్స్ ఉంటే వాళ్ళని క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఇలాంటి డయోడ్స్ కాంబినేషన్స్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి డయోడ్స్ మోర్ దెన్ 1 కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇలా సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. So again one resistor is connected to this circuit and battery is connected over there. And is this forward bias connection or reverse bias connection ante let imagine D1 D2 are 2 diodes anukundam. So 2 diodes connection chestunnam. So first D1 diode is confirmed, it is forward bias because plus is connected to P type minus N type. And similarly D2 diode journey plus is connected to P type and minus is connected to N type. This is forward bias. ఇద్దరు ఫార్వర్డ్లో ఉంటే ప్రాబ్లం, ఇద్దరు ఫార్వర్డ్ ఉంటే ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ ఏమైనా R ఈక్వలెంట్ లేక డయోడ్స్ ఈక్వలెన్స్ ఏమైనా వస్తుందా? నో. సో మనకు ఓన్లీ జస్ట్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ మాత్రమే తీసుకుంటాం. అది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండొచ్చు సర్క్యూట్స్లో, లేదా ప్యారలల్ కాంబినేషన్లో కూడా డయోడ్స్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. లైక్ ఇలా ఈ రెండు డిఫరెన్స్ అర్థమైతే నీకు ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ అవుతుంది. చూడండి, ఈ కనెక్షన్స్లో ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం అండ్ 1 more రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ దేర్. సిరీస్ కాంబినేషన్లో R రెసిస్టెన్స్ ఉంది. ఈ రెండు డిఫరెన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 డయోడ్ సిరీస్ కాంబినేషన్లో ఉంటే R రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తున్నాం, V బ్యాటరీ అప్లై చేస్తున్నాం. ఎప్పుడైనా 2 రెసిస్టెన్స్ సిరీస్ కాంబినేషన్లో ఉంటే 100% వీళ్ళిద్దరిని మనం బ్రేక్ చేస్తూనే మనం కరెంట్ ఫ్లో చేయాలి, కరెంట్ ఫ్లో వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. కరెంట్ ఫ్లో ఎంత వస్తుందని క్యాలిక్యులేట్ చేయాలంటే దట్ టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఒకవేళ ఇక్కడ వెలిస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుంటాం. లైక్ ఏ డయోడ్ అనుకుందాం అండ్ B డయోడ్. సో లెట్ ఇమాజిన్ VA పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ VB పొటెన్షియల్ డిఫరెన్స్. సిలికాన్ ఉంది, జెర్మేనియం ఉంది, ఇద్దరు
లైన్లో ఉన్నారు, ఒక సిలికాన్ ఉంది, ఒక జెర్మేనియం, లేదా ఒక సిలికాన్, ఒక సిలికాన్. సో రెండు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండు డిఫరెంట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయాలి, లైక్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ V మైనస్ ఆఫ్, ఎందుకు మైనస్, వీళ్ళలో మనకి ఒక బ్యారియర్ పొటెన్షియల్ ఉంది కదా, సో ఆ వోల్టేజ్ని క్రాస్ అవ్వాలి. ఆ వోల్టేజ్ని క్రాస్ అయితేనే మనకి డయోడ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. దట్ మీన్స్ VA అండ్ నెక్స్ట్ VB. ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ ఎగ్జాంపుల్ తీసుకోండి 0.7 అండ్ జెర్మేనియం ఎగ్జాంపుల్ తీసుకోండి 0.3 మైనస్ ప్లస్ 0.7, ఇట్ ఈస్ 1, V మైనస్ 1, లేదా 10 తీసుకుంటే 10 మైనస్ 1 బై టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ. ఒకవేళ వీళ్ళ మధ్యలో రెసిస్టెన్స్ ఉందనుకుంటే దట్ ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్ వాల్యూస్ ప్లస్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ R. ఓకే, సిరీస్ కాంబినేషన్లో వీ డు నాట్ హ్యావ్ ఎనీ పాత్, డెఫినెట్గా ఒకటే పాత్ ఉంది, 2 డయోడ్స్ ఉన్నాయి, కరెంట్ ఫ్లో కావాలి. మనం తీసుకున్న పొటెన్షియల్ ఒకటి, అంటే ఈ పొటెన్షియల్ ఒకటి కొంచెం గ్రేటర్ ఉంటే సరిపోతుంది. లైక్ VA కానీ VB కానీ గ్రేటర్ పొటెన్షియల్స్ ఉంటే చాలు, బ్రేక్ చేసేస్తుంది. ఆ కోవలెంట్ బాండ్స్ బ్రేక్ చేస్తూ కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్యారలల్ కాంబినేషన్కి వద్దాం. ప్యారలల్ కాంబినేషన్ లిటిల్ డిఫరెంట్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్ డయోడ్సే, లైక్ D1 అండ్ D2s కనెక్ట్ చేస్తాం. D1 D2s కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి నీకు ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ వస్తుందా రాదా, ఈ 2 డయోడ్స్ వల్ల కరెంట్ వస్తుందా రాదా చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ D1 D2స్లో పొటెన్షియల్ బ్యారియర్స్ లైక్ VA అండ్ VB అనుకోండి. ఓకే, అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక సిలికాన్ డయోడ్ అండ్ జెర్మేనియం డయోడ్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే బ్యారియర్ పొటెన్షియల్ని క్రాస్ చేస్తూ ట్రావెల్ చేయాలి కాబట్టి ఇద్దరు ఫార్వర్డే కదా మరి, అంటే ఇప్పుడు కరెంట్ ఇక్కడ డివైడ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. టోటల్ కరెంట్ కమ్స్ ఓవర్ దేర్ అండ్ దిస్ గోయింగ్ టు బి డివైడ్స్ ఇండివిజువల్లీ లైక్ జెర్మేనియం అండ్ సిలికాన్. ఈజ్ దిస్ పాసిబుల్ టు డివైడ్ అంటే ద బ్యారియర్ పొటెన్షియల్ ఈజ్ డిసైడ్స్ విచ్ డయోడ్ హ్యాస్ ఎ మోర్ బ్యారియర్ పొటెన్షియల్, దెన్ దే విల్ బ్రేక్ డౌన్, అంటే షార్ట్ సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ వాల్యూ ఎంత 0.7, జెర్మేనియం వాల్యూ ఎంత 0.3 వోల్ట్. విచ్ ఈజ్ ఈజియెస్ట్ పొటెన్షియల్ ఆర్ లోయెస్ట్ పొటెన్షియల్, జెర్మన్. సో జెర్మేనియంకి మనకి 0.3 వోల్టేజ్, అంటే ఇక్కడ మనం ఒక V = 10 volts అప్లై చేస్తున్నాం, లేదా 5 volt అప్లై చేస్తున్నాం. ఈజీగా బ్రేక్ డౌన్ చేసే వాళ్ళు ఎవరు, జెర్మేనియం. ఈజీగా అవలాంచి బ్రేక్ డౌన్ జరుగుతుంది ఎవరి వల్ల అంటే జెర్మేనియం టైం. సో జెర్మేనియం నుంచి బ్రేక్ అయిందంటే సర్క్యూట్ క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. ఈజ్ దిస్ రిక్వైర్డ్ టు ట్రావెల్ త్రూ ద సిలికాన్? సో దాన్ని మనం బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం లేదు నీకు. సో కరెంట్ పాత్ ఏంటి, ద ఈజియెస్ట్ పాత్, ఫాస్టెస్ట్ పాత్. సో ఇప్పుడు ఈ జెర్మేనియం నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సిలికాన్ వర్క్ చేయదు. ఇఫ్ ఎనీ కేస్ ఇద్దరు సిలికానే ఉన్నారు, అప్పుడు ఇద్దరిని కంపల్సరీ ఎవరినో ఒకరిని బ్రేక్ చేయాల్సిందే. ఇద్దరు సిలికానే ఉన్నారు కదా, సో అంటే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు 0.7 ఎవరినో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. ఆ క్వశ్చన్లో మనం ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ అప్పుడు ప్రాబ్లంలో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు సిలికాన్ జెర్మేనియం అయితే ఇక్కడ వర్క్ చేసే రెసిస్టర్ ఎవరంటే వీళ్ళు మాత్రమే వర్క్ చేస్తారు, లైక్ R2 రెసిస్టర్ అనుకుందాం, R1 రెసిస్టర్. ఇప్పుడు మనం జెర్మేనియం సిలికాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ డయోడ్ సర్క్యూట్ ఇలా అయిపోతుంది. దట్ కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్లో త్రూ ద జెర్మేనియం రెసిస్టర్, జెర్మేనియం డయోడ్. దట్ మీన్స్ R2 రెసిస్టర్ మాత్రమే వర్క్ చేస్తుంది. దట్ గోస్ టు ద R రెసిస్టెన్స్ అండ్ బ్యాటరీ లైక్ దిస్. ఓకేనా, అయిపోయింది, సర్క్యూట్ అయిపోయింది. ఎందుకు, యూ హ్యావ్ టేకెన్ జెర్మేనియం అండ్ సిలికాన్ డయోడ్స్ కాబట్టి నీకు R2 ఫ్యాక్టర్ వస్తుంది, R వస్తుంది. దెర్ఫోర్ టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ. ఒకవేళ డయోడ్ పొటెన్షియల్ చెప్తే పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ బై R ఈక్వలెన్స్ లైక్ R ప్లస్ R2. క్లియర్, జెర్మేనియం సిలికాన్స్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు జెర్మేనియంసే ఉన్నారు, ఇక్కడ గివెన్ క్వశ్చన్లో నెక్స్ట్ క్వశ్చన్లో ఇద్దరు జెర్మేనియమే లేదా ఇద్దరు సిలికాన్సే ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇద్దరి యొక్క పొటెన్షియల్ బ్యారియర్స్ సేమ్ ఉన్నాయి. బ్యారియర్ పొటెన్షియల్ 0.3. సో ఎవరిని బ్రేక్ చేయాలి, ఎట్లా బ్రేక్ అవుతుంది, 100% ఇద్దరు ఒకటే కాన్స్టెంట్ పొటెన్షియల్ కాబట్టి ఇద్దరిని బ్రేక్ చేస్తుంది. ఇద్దరిని బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ R1 రెసిస్టెన్స్ ఉంది, అప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా అవుతుంది. దట్ మీన్స్ 2 resistors are parallel combination, first of all R1 and R2, and this entire system is going to series for the R resistance and goes through the battery like this. Is this more enough to solve the current or individual currents లేదా potential difference? సరిపోతుందా? సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి టోటల్ కరెంట్ కావాలంటే ఏమైతే, దట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ బై ద కాంబినేషన్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకునేప్పుడు కేర్ఫుల్. హౌ టు టేక్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఏమైనా ప్యారలల్ కాంబినేషన్ చేస్తామా, ఇక్కడ 0.3 ఉంది, ఇక్కడ కూడా 0.3 ఉంది, అంటే ఇద్దరు ప్యారలల్ కాంబినేషన్ కదా, ఇక్కడ ఎంత ఉంటుంది 0.3 వోల్ట్ మాత్రమే ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిన వోల్టేజ్ వాల్యూ మైనస్ 0.3 డెల్టా V బై R ఈక్వలెన్స్. R ఈక్వలెన్స్ అంటే ఏమవుతుంది, లైక్ R1 R2 బై R1 ప్లస్ R2 ఈజ్ సిరీస్ ఫర్
R. కాబట్టి R. ఇదే కదా R ఈక్వలెన్స్ ఫార్ములా. 2 రెసిస్టర్స్ ప్యారలల్ అండ్ దెన్ ఈస్ గోయింగ్ టు బి సిరీస్ ఫర్ ద R. సో మనకి కరెంట్ సాల్వ్ చేయడం అర్థమవుతుందా? ఇలాంటి సర్క్యూట్స్ ఉన్నప్పుడు కరెంట్ సాల్వ్ చేయడం ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్లో వస్తాయని. ఒక డయోడ్ని మనం ఇలా తీసుకోవడం అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ మెన్షన్ చేస్తాడు లైక్ 100 ohms అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకొక డయోడ్ కూడా కనెక్షన్లో ఉంది. ఇట్ ఈస్ రివర్స్ కనెక్షన్ కంపేర్డ్ టు ద అప్పర్ డయోడ్స్. అండ్ ఇక్కడ ఒక 50 ohm ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది అనుకోండి. వీళ్ళిద్దరిని ఇలా కనెక్ట్ చేస్తాం. దిస్ ఈస్ గోయింగ్ టు కనెక్టెడ్ బై ద బ్యాటరీ లైక్ దిస్. అండ్ ఇక్కడ ఒక 50 ohm ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకోండి, ఇలా కనెక్ట్ చేస్తాం. ఫైండ్ కరెంట్ త్రూ ద సర్క్యూట్, ఎంటైర్ సర్క్యూట్ లేదా 50 ohm రెసిస్టెన్స్ నుంచి కరెంట్ సాల్వ్ చేయమంటాడు. పాసిబుల్ అవుతుందా? అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, గివెన్ డయోడ్స్లో ఎవరు ఫార్వర్డ్ ఎవరు రివర్స్. ఇది ప్యారలల్ కాంబినేషనే, సేమ్ ఇలాంటిదే ప్యారలల్ కాంబినేషనే. కానీ ప్యారలల్ కాంబినేషన్స్లో డయోడ్స్ అనేవి ఫార్వర్డా రివర్సా? ఇక్కడ మాత్రం ఈజీగా ఉన్న ఇద్దరు రివర్స్ ఫార్వర్డే కాబట్టి వచ్చేసినాయి. కానీ ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం విచ్ ఈస్ ఫార్వర్డ్ అండ్ విచ్ ఈస్ రివర్స్. అంటే బ్యాటరీ కనెక్షన్ చూసుకోవాలి. సో ప్లస్ ఈజ్ కనెక్టెడ్ టు ఈ టైప్ తీసుకుంటే పి అండ్ టైం, ఇక్కడ ప్లస్కి ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అండ్ మైనస్. ఇప్పుడు చెక్ చేసుకోండి, పి ఈజ్ కనెక్టెడ్ టు హైయర్ పొటెన్షియల్, మైనస్ ఈజ్ కనెక్టెడ్ టు ఎన్. సో ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్. అండ్ నెక్స్ట్ డయోడ్కి వస్తే ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివర్స్ బయాస్ బికాస్ ఎన్ టైప్ ఈజ్ కనెక్టెడ్ టు హైయర్ పొటెన్షియల్, పీ టైప్ ఈజ్ కనెక్టెడ్ టు లోయర్ పొటెన్షియల్. సో ఇది మొత్తం ఏమవుతుంది, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అందులోంచి వెళ్ళదు, బ్యారియర్ పొటెన్షియల్ చాలా కావాలి రివర్స్ బయాస్, కాబట్టి ఇది ఇక్కడనే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా కరెంట్ ఫ్లో అయితే దేర్ఫోర్ ఆర్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఏమవుతుంది, ద డయోడ్ విల్ అలోస్ ద కరెంట్ ఆర్ నాట్ ఈజ్ ఇంపార్టెంట్. అలో చేస్తుంది కదా ఫార్వర్డ్ బయాస్లో, అలో చేస్తుంది. ఒకవేళ పర్టికులర్ డయోడ్ చెప్తే యూ హ్యావ్ టు టేక్ పొటెన్షియల్ డిఫరెన్స్. అసలు డయోడ్ నేమే చెప్పట్లే, దేర్ఫోర్ ఇలా రాస్తాం లైక్ I ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూస్. ఇక్కడ ఏం చెప్పకపోతే లైక్ 10 volts బై అండ్ ఆర్ ఈక్వలెన్స్. ఆర్ ఈక్వలెన్స్ ఎంత ఉంది, 100. ఓకేనా, ఇలా రాస్తున్నాం సర్క్యూట్ డయాగ్రామ్. దిస్ ఈజ్ 100 ohm రెసిస్టెన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏముంది, మనకు డైరెక్ట్ బ్యాటరీకి వెళ్ళిపోతున్నాం, 10 volts అండ్ ఈ సిరీస్ ఫర్ ద 50 ohm. సో ఇప్పుడు 100 and 10 ఏమవుతారు, సిరీసా ప్యారలలా, సిరీస్ కాంబినేషన్ అంటే 150. సో 1 క్యాన్సిల్ అవుతుంది, 1/15 ఆర్ 0. ఎంత వస్తుంది, 0 100 అవుతుంది, 6 అయితే 90, 690 అంటే 10 మిగులుతుంది. 10 మిగిలితే ఏమొస్తుంది, మళ్ళీ 0 పెట్టుకుంటే మళ్ళీ 6 వస్తుంది ఇంటూ, అంటే దీని ఇలా రాసుకోవచ్చు 66 milli amp ఆఫ్ కరెంట్. ఇస్ ఇస్ కరెక్ట్? ఓకేనా. సో మనకి ఇంత మిల్లీ యాంప్స్లో కన్వర్ట్ చేస్తున్నాం అంతే. సో మనకి కన్వర్షన్లో చేసిన ప్రాసెస్లో డయోడ్ ఒకటి రివర్స్ అవుతారు, ఒకరు ఫార్వర్డ్ అవుతారు. ఇద్దరు ఫార్వర్డ్ అయినప్పుడు ఆ మెథడ్ ఫాలో అవుతారు. ఇద్దరు ఫార్వర్డ్ అవ్వాలి, ఇద్దరు ఫార్వర్డ్ అయ్యి ఇద్దరు డిఫరెంట్ డయోడ్స్ అయితే ఎవరైతే ఈజియెస్ట్ పొటెన్షియల్ బ్యారియర్ ఉంటారో, ఎవరికైతే లో పొటెన్షియల్ బ్యారియర్ ఉంటారో వాళ్ళు ఈజీగా ఆ సర్క్యూట్ నుంచి కరెంట్ని అలో చేస్తారు. అప్పుడు ఈ సర్క్యూట్ని అలో చేసినప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది అండ్ దిస్ బికమ్స్ ఓపెన్ సర్క్యూట్. డూ యూ మీన్ దట్ షార్ట్ సర్క్యూట్ అండ్ ఓపెన్ సర్క్యూట్? షార్ట్ సర్క్యూట్ is nothing but current is flows in the path shortest path or fastest path. షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, కరెంట్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. ఇమీడియట్గా రెసిస్టెన్స్ లో అయిపోవడం, ఫాస్ట్గా ట్రావెల్ చేయడం, దాన్ని షార్ట్ సర్క్యూట్ అండి. ఓపెన్ సర్క్యూట్ మీన్స్ దట్ వెన్ కరెంట్ ఈజ్ నాట్ అలోయింగ్, వెళ్ళదు అసలు అక్కడ నుంచి, ఇలా ఓపెన్గా ఉంటుంది సర్క్యూట్, క్లోజ్ కాదు, ఇలా క్లోజ్ కాదు. ఓకేనా, క్లోజ్ లేకుండా ఉంటే దాన్ని ఓపెన్ సర్క్యూట్ అంటాం. ఓకేనా, దానికి ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్. ఎప్పుడెప్పుడు మనకు ప్రాబ్లం చేసినప్పుడు ఆ వర్డ్స్ వస్తుంటాయి, షార్ట్ సర్క్యూట్ అంటే, ఓపెన్ సర్క్యూట్ అంటే, దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మాత్రం ఇలా తీసుకున్నప్పుడు 2 కండిషన్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ జనరల్గా అయితే ఇలా జెర్మేనియం అండ్ సిలికాన్స్ లాంటి 2 డిఫరెంట్ డయోడ్స్ తీసుకున్నప్పుడు అండ్ రెసిస్టెన్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఇలా చేస్తాం. ఎవరైతే లోయెస్ట్ బ్యారియర్ పొటెన్షియల్ ఉంటుందో వాళ్ళు అలో చేస్తారు, మిగతా వాళ్ళు చేయరు. ఇక్కడే ఒకటి రివర్స్ ఉన్నదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చనింగ్ ఎలా ఉండొచ్చు, ఎప్పుడు జెర్మేనియంనే తీసుకోవాలా అంటే క్వశ్చన్ ఇలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద జెర్మేనియం డయోడ్ కనెక్టెడ్ లైక్ దిస్ అండ్ నెక్స్ట్ ఇది సిలికాన్ డయోడ్ అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకు జెర్మేనియం, ఇది జెర్మేనియం అనుకోండి, జెర్మేనియం నుంచే ఫ్లో బ్యారియర్ పొటెన్షియల్ తక్కువ ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి ట్రై చేయాలని చేస్తే ఇది మూర్ఖత్వం అవుతుంది, బికాజ్ ఇట్ బికమ్స్ రివర్స్ బయాస్. సో సచ్చినట్టు మనం ఎట్లకి వెళ్ళిపోవాలి, సిలికాన్ డయోడ్ నుంచి పోవాలి. సో మనం దీన్ని ఇంక్రీజ్ చేసేంత వరకు మనం సిలికాన్ డయోడ్ యొక్క పొటెన్షియల్ బ్యారియర్ని వోల్టేజ్ని మనం ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, నోట్ చేసుకో. సింపుల్, ఈ 2 డయాగ్రామ్స్ రిలేట్ చేద్దాం. ఫస్ట్ ఇది ఈజియెస్ట్, బికాజ్ బ్యారియర్ పొటెన్షియల్ ఏదైనా ఉండొచ్చు అని చెప్తున్నా కదా, సో వాళ్ళు మెన్షన్ చేస్తారు ద గివెన్ బ్యారియర్ పొటెన్షియల్ 0.6. డిఫరెంట్ డయోడ్ చెప్పలేము, ఏదో సిలికానా జెర్మేనియం చెప్పలేము, కాబట్టి పర్టికులర్ బ్యారియర్ పొటెన్షియల్ 0.6. దేర్ఫోర్ కరెంట్ త్రూ
ఎంటైర్ సిస్టమ్ లేదా బ్యాటరీ నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందంటే దట్ I ఈజ్ ఈక్వల్స్ టు V పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్. ఒకవేళ డయోడ్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాళ్ళని కూడా తీసుకుంటాం, ఇక్కడ ఇవ్వలే కాబట్టి డైరెక్ట్గా R తీసుకోండి. దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 6 వోల్ట్ మైనస్ 0.6 వోల్ట్ బై అండ్ టోటల్ రెసిస్టెన్స్ 270 కిలో ఓమ్స్. కిలో ఓమ్స్ అంటే 10 పవర్ ఆఫ్ ప్లస్ 3, సారీ 270 ఓమ్సే ఉంది కదా, ఓకే 270 ఓమ్సే ఉంది, నాట్ కిలో ఓమ్స్. సో వీటిని సబ్స్టిట్యూట్ చేయండి, ఇట్ బికమ్స్ 5.4 బై 270. సాల్వ్ చేసి ఎంత వస్తుంది 2 into 10 power minus 2 amp, or we can write 20 milliamps. సో మనం డయోడ్స్లో అదే డిస్కస్ చేస్తున్నాం. డయోడ్స్లో ఫార్వర్డ్ బయాస్ అయితే మిల్లీ యాంప్స్లో మెజర్ చేస్తుంది, రివర్స్ బయాస్ అయితే మైక్రో యాంప్స్లో మెజర్ చేస్తుంది. సో అది 20 మిల్లీ యాంప్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ కేసుకి వద్దాం. ఈ డయోడ్లో ఇలాంటి కనెక్షన్స్లో ఉంటే 12 volts బ్యాటరీస్ కనెక్టెడ్ బై ద కాంబినేషన్ ఆఫ్ సిలికాన్ అండ్ జెర్మేనియం ప్యారలల్ సర్క్యూట్స్ అండ్ 10 kilo ohms. 10 kilo ohms వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మీన్ రాంగ్ అయింది ఏమన్నా, కరెక్టే ఉందా? నెక్స్ట్ ఈ 10 kilo ohms నుంచి ఎంత కరెంట్ డెవలప్ అవుతుంది, లేదా 12 volts బ్యాటరీ నుంచి ఎంత కరెంట్ వస్తుందో సాల్వ్ చేయమంటారు. మనం ఇంతకుముందు ప్యారలల్ కాంబినేషన్లో డిస్కస్ చేసాం. సేమ్ అలాంటి కాంబినేషన్ సిలికాన్ జెర్మేనియమ్స్ తీసుకోవడం. సిలికాన్ జెర్మేనియంలో బ్యారియర్ పొటెన్షియల్స్ డిస్కస్ చేస్తే కంపల్సరీ వాళ్ళు ఇవ్వరు, మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ద బ్యారియర్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ డయోడ్స్ తీసుకున్నప్పుడు సిలికాన్ కానీ జెర్మేనియం కానీ రెస్పెక్టివ్ వాల్యూస్ మనకు గుర్తుండాలి. 0.3 ఫర్ జెర్మేనియం అండ్ అందుకే మనం ప్రీవియస్లో ఎన్ టైప్ పీ టైప్ సెమీకండక్టర్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు జెర్మేనియం ప్రియారిటీ ఇచ్చినాం. ఎందుకు సిలికాన్ ఇవ్వలే? బికాస్ బ్యారియర్ పొటెన్షియల్ ఎక్కువ, దానికి ఎక్కువ వోల్టేజ్ ఇవ్వాలి, తొందరగా థర్మల్ ఎజిటేషన్ కావు, అవి తొందరగా ఎలక్ట్రాన్స్ కోవలెంట్ బాండ్ను బ్రేక్ చేసుకోవు. సో అందుకే ప్రిఫర్ చేసుకునేది మనం లో బ్యారియర్ పొటెన్షియల్ అనేది తీసుకుంటే బెస్ట్ అన్నట్టు. సో ఇప్పుడు నీకు కరెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా అయిపోతుంది. దట్స్ కరెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ బికమ్స్ లైక్ ఓన్లీ జెర్మేనియం డయోడ్ మాత్రమే ఇది షార్ట్ సర్క్యూట్ అయితే ఇలా వెళ్ళిపోతుంది కరెంట్ ఇక, ఓకేనా? ఈ డయోడ్ నుంచి వెళ్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేర్ఫోర్ ఈ డయోడ్ నుంచి రిలేట్ చేస్తే ఇక్కడ మనం 10 kilo ohms తీసుకుందాం ఇన్ కనెక్షన్. ఇక్కడ మనకు సమ్ పొటెన్షియల్ వాల్యూస్ ఉంది, లైక్ పొటెన్షియల్ వాల్యూ ఇస్ 0.3 volt. ఇది 12 volts బ్యాటరీ అవుతుంది. దేర్ఫోర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 minus 0.3 by resistance is 10 kilo ohms అంటే +3. that becomes 11.7 by 10 into 10 power of -3 milli ohms వస్తుంది. అంటే ఎంత వస్తుంది? పాయింట్ కదా 10 కదా, అంటే 1.17 into 10 power of -3 is nothing but milli amp, ఓకేనా? 11.7 వాల్యూస్. ఇది టోటల్ కరెంట్ త్రూ దిస్ సర్క్యూట్. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్కి వద్దాం. కెపాసిటర్స్ కనెక్ట్ చేశారు వాళ్ళు 24 అండ్ నెక్స్ట్ 4 మైక్రోఫారడ్ 8 మైక్రోఫారడ్, బట్ దే కనెక్టెడ్ 2 డయోడ్స్ లైక్ దిస్ D1 D2 డయోడ్స్ కనెక్ట్ చేస్తారు. ఇన్ D1 D2 డయోడ్స్లో ఇక్కడ వీటి నేమ్స్ రాసుకుని చూడండి. దట్ జెర్మేనియం డయోడ్ బికమ్స్ షార్ట్ సర్క్యూటెడ్. నేమ్స్ ఒకవేళ మనకు ఫర్దర్గా ఫస్ట్ టైమే కదా రాయడం, కొంచెం మర్చిపోతామని రాస్తున్నా. జెర్మేనియం ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్ బట్ సిలికాన్ డయోడ్ బికమ్స్ ఓపెన్ సర్క్యూట్. డిఫరెన్స్ అర్థమవుతుందా? సో వీటి రెండింటికి డిఫరెన్స్ చూసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ అంటే వేరే, ఓపెన్ సర్క్యూట్ అంటే వేరే. షార్ట్ సర్క్యూట్ వేరే మీనింగ్ ఇస్తుంది, ఇక్కడ కూడా చూద్దాం. అండ్ D1 D2 డయోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. D1 D2స్లో ఎవరు ఫార్వర్డ్ అంటే ఏం చెప్తాం? లైక్ D2 డయోడ్ ప్లస్ D2 డయోడ్ కనెక్టెడ్ టు P టైప్ అండ్ మైనస్ ఇక్కడికి వస్తుంది, అంటే మనకి మైనస్ పొటెన్షియల్ అవుతుంది. దిస్ ఇస్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ప్లస్ అనేది ఇలా వెళ్తూ ఈ డయోడ్కి వెళ్తుంది కదా, ప్లస్ అనేది ఇక్కడికి వస్తుంది, ప్లస్ ఇక్కడికి వస్తుంది, అంటే ఇక్కడ ఉన్న ఎన్ టైప్కి ప్లస్ కనెక్ట్ అయిపోయినట్టు. అండ్ మైనస్ అనేది పీ టైప్ కనెక్ట్ అవుతుంది. ఇట్ బికమ్స్ రివర్స్ బయాస్. సో ఇక్కడ D1 ఈజ్ బికమ్ రివర్స్ బయాస్, దేర్ఫోర్ నో కరెంట్ ఈజ్ ఫ్లోస్. అండ్ D2 ఈజ్ ఫార్వర్డ్ బయాస్, ఓకే? సో ఇవి కనెక్షన్స్ బేస్ చేసుకుని మూవ్ అవుతాం. దేర్ఫోర్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా అయిపోతుంది. డయోడ్స్ లేకుండా రాసుకుంటే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు, అంతే. డయోడ్స్ ఉన్నాయనుకో మధ్యలో ఏంది డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, ప్రాబ్లం మళ్ళీ రాంగ్ అయిపోవచ్చు. మనకు సేమ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ లేదా కెపాసిటర్స్లో ఉన్న రూల్స్ వచ్చేసినాయి. చూడండి, 2 కెపాసిటర్స్ ఆర్ సిరీస్ ఆర్ ప్యారలల్? సిరీస్ కాంబినేషన్. సో వెన్ దే ఆర్ సిరీస్ కాంబినేషన్ దే ఆర్ ఆస్కింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 4 and 8 మైక్రోఫారడ్స్ అంటున్నాడు. ఛార్జ్ అడిగిండా? నో. టోటల్ ఛార్జ్ అడిగిండా? అడగలే. కానీ మనకు కావాల్సింది ఏంది? పొటెన్షియల్ డిఫరెన్స్. సిరీసే కాబట్టి వినో ఎవ్రీ కెపాసిటర్ని క్రాస్ అయ్యామంటే పొటెన్షియల్ డ్రాప్ ఉంటుంది, ఎవ్రీ కెపాసిటర్ క్రాస్ అవుతున్నాం అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. సో V1 V2 సాల్వ్ చేయాలి. ఎనీబడి వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సిరీస్ కాంబినేషన్? దట్
C1 C2 1/C1 plus 1/C2 into total potential V. ఓకేనా, ఎందుకు సిరీస్ ఫార్ములా చేంజ్ అవుతుంది. సి ఈక్వలెంట్ ఈజ్ నథింగ్ బట్ 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/C1 ప్లస్ 1/C2 సిరీస్లో. ప్యారలల్ అయితే C1 ప్లస్ C2. సో ప్యారలల్లో ఛార్జ్ వేరియబుల్, సిరీస్లో పొటెన్షియల్ వేరియబుల్. సో V1 ఫార్ములా రాస్తున్నాం 1/C1 ప్లస్ 1/C2. సేమ్ ఫార్ములా ఫర్ రెసిస్టర్కి వస్తే ఎట్లా రాస్తాం సిరీస్ కాంబినేషన్లో? ఫర్గాట్ అబౌట్ కెపాసిటర్స్. ఫర్ సపోజ్ ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, R1 ప్లస్ R2 ఇంటూ టోటల్ పొటెన్షియల్. సో ఈ మెథడ్స్ అన్న వాడచ్చు, లేదా నాకు ఇవన్నీ గుర్తు రావట్లేదు ఫార్ములా అంటే ఇంకో మెథడ్లో కూడా చేస్తాం. లైక్ 1/C1 బై 1/C1 ప్లస్ 1/C2, సారీ ఇది C2, V2 పొటెన్షియల్ కదా, C2 ఇంటూ టోటల్ పొటెన్షియల్ V. ఈ మెథడ్లో ఉన్న గివెన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అన్నీ ఉన్నాయి చూడండి. C1 ఉంది, C2 ఉంది, టోటల్ పొటెన్షియల్ కూడా ఉంది, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కాదు అట్లా కాదు, నాకు కొంచెం ఇది ఫార్ములాస్ సడన్గా గుర్తు రావట్లేదు, కొంచెం ఈజియెస్ట్ మెథడ్ ఏదన్నా ఉందా అంటే ఎస్, బేసిక్ మెథడ్స్ నుంచి వెళ్తాం. బేసిక్ మెథడ్ ఏంటి? ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో 2 రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు మనం ప్రైమరీగా ఏం చేస్తాం? ఫస్ట్ టోటల్ కరెంట్ ఏందో సాల్వ్ చేస్తాం. టోటల్ కరెంట్ వచ్చిన తర్వాత ప్రతి దగ్గర V1 V2 ఫార్ములాస్ రాస్తాం. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ మనం సి ఈక్వలెంట్ సాల్వ్ చేసుకుందాం. సి ఈక్వలెంట్ ఏమవుతుంది? దట్ ఈజ్ 8 into 4 సిరీస్ కదా, ఓకే, 8 into 4/8 plus 4. ఓకేనా, 1/C1 ప్లస్ 1/C2 ఫార్ములా సిరీస్లో వస్తుంది. ఎంత వస్తుంది ఇది? 12 కదా, 12 అంటే 4 1s 4 3s, సో 8/3 వస్తుంది. ఓకే, సి ఈక్వలెంట్ వచ్చేసింది. కావాల్సింది ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? లైక్ V1 పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద C1 కెపాసిటర్ అంటే V1 ఈక్వల్ టు Q ఈక్వల్ టు CV ఫార్ములా చూడండి. V1 ఈజ్ ఈక్వల్స్ టు Q బై అంటే టోటల్ ఛార్జ్ బై C1. అండ్ నెక్స్ట్ V2 రాయాలి కదా, సో V2 ఈజ్ ఈక్వల్స్ టు Q బై C2. Q వేరీ అవుతుందా సిరీస్లో? నో, సిరీస్ కాంబినేషన్లో Q ఛార్జ్ రిమైన్స్ సేమ్, పొటెన్షియల్ వేరీ అవుతుంది కాబట్టి V1 V2 రాస్తున్నాం. అండ్ వాట్ అబౌట్ Q ఎట్లా వస్తుంది మరి అంటే ఇక్కడ నుంచి వస్తుంది. ద టోటల్ ఛార్జ్ యూ గాట్ C ఈక్వాలెంట్, యు నో V పొటెన్షియల్, దట్ ఈస్ C ఈక్వాలెంట్ ఈజ్ నథింగ్ బట్ 8/3 ఇంటూ టోటల్ పొటెన్షియల్ ఆఫ్ బ్యాటరీ ఈజ్ 24. సో 24 క్యాన్సిల్ చేసుకోండి, 8 8 64 మైక్రో కూలుమ్ ఆఫ్ ఛార్జ్ వచ్చింది. దిస్ ఇస్ టోటల్ ఛార్జ్ ఈజ్ డ్రాన్ బై దిస్ ఎంటైర్ సర్క్యూట్. సో ఇప్పుడు నీకు Q తెలుసు, C1 తెలుసు, దట్ మీన్స్ V1 ఈజ్ ఈక్వల్స్ టు 64/C1 అంటే 4. ఎంత వస్తుంది? 4 1s అండ్ నెక్స్ట్ 4 6 అంటే 16 వోల్ట్ అంతే, వోల్టేజ్ కదా, వోల్ట్స్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు? V2 కావాలి. డైరెక్ట్ చెప్పేయచ్చు అండి ఆన్సర్. ఇఫ్ యు నో 24 యూ గాట్ 16 అండ్ నెక్స్ట్ కెపాసిటర్ దగ్గర ఎంత ఉంటుంది? 24 మైనస్ 16, అదే పొటెన్షియల్. లేదా సాల్వ్ చేద్దాం. దట్ మీన్స్ V2 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ 64/8. సో 8 8. ఓకేనా, ఎట్లా వేసిన ఒకటే మీనింగ్, ఎందుకంటే టోటల్ పొటెన్షియల్ కావాలి V1 ప్లస్ V2. అండ్ యూ కెన్ చెక్ దిస్ ఫార్ములా. బై దిస్ ఫార్ములా ఆల్సో యూ విల్ గెట్ సేమ్ పొటెన్షియల్స్. సేమ్ పొటెన్షియల్ రావాలి. V1 అంటే 16 రావాలి, V2 అంటే 8 రావాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఇది యాక్చువల్ ఫార్ములాస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద కెపాసిటెన్స్ లెసన్, లేదా బేసిక్గా అక్కడ నుంచే ఇది కూడా అది కూడా. టోటల్ ఛార్జ్ సాల్వ్ చేసుకుంటాం ఎక్కడైనా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీగా సర్క్యూట్ ఇస్తే టోటల్ ఛార్జ్ సాల్వ్ చేయాలి, ఆ తర్వాత వచ్చిన దాంట్లో కెపాసిటెన్స్ సాల్వ్ చేసుకుంటా సి ఈక్వలెంట్స్ యూజ్ చేస్తూ V1 V2 సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక సర్క్యూట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో వాళ్ళు ఏమంటారు అంటే ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ A-B పాయింట్స్ ఇచ్చి ఇక్కడ ఇచ్చింది. A-B పాయింట్స్ ఉన్నాయి, వీళ్ళ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ సాల్వ్ చేయాలి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇందులో ఎంత కరెంట్ వెళ్తుందో తెలిస్తే సాల్వ్ చేయగలుగుతాం, లేదా డైరెక్ట్ ఫార్ములా తెలిసినా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డయోడ్ కనెక్షన్లో ఉంది. డయోడ్ కనెక్షన్లో ఉంది, వర్క్ చేస్తుందా లేదా అదొకటి చెక్ చేసుకోవాలి. వర్క్ చేస్తుందా? మేబీ చూడండి. లైక్ 30 volts హైయర్ పొటెన్షియల్ కనెక్టెడ్ టు ద P type and minus volt is connected to the N type. So it becomes ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ కాబట్టి వర్క్ చేస్తుంది. సో అప్పుడు ఆ సర్క్యూట్ డయాగ్రామ్ని ఇలా డ్రా చేస్తున్నాను. కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 5 కిలో ఓమ్స్లో ఉన్నాయి రెసిస్టెన్స్ వాల్యూస్, అండ్ నెక్స్ట్ ఇది 10 kilo ohms, అండ్ నెక్స్ట్ వన్ ఈ కాంబినేషన్లో వీళ్ళిద్దరు ప్యారలల్ కాంబినేషన్ అవుతుంది చూడండి. దట్ బికమ్స్ 15 kilo ohms ఇలా ఇచ్చారు. సో ఇద్దరు ప్యారలల్ అవుతారు కదా. AB పాయింట్స్లో పొటెన్షియల్ సాల్వ్ చేయమని, యూనో 30 volts of battery is connected. So parallel combination ఏమవుతుంది? that R equivalence is equals to 10 into 15/5
10 plus 15 25. So 5 1 5 2s are 5 5s are 5 6 kilo ohms of resistance వస్తుంది. అండ్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా కన్వర్ట్ అయిపోయింది, లైక్ ఇక్కడ 30 volts of battery and next ఇక్కడ 5 kilo ohms of resistance and next is series to 6 kilo ohm of resistance. Is this possible to solve? పొటెన్షియల్ డిఫరెన్స్ సాల్వ్ చేసుకోవచ్చా? సో అప్పుడు నీకు ఒక ఫార్ములా తెలిసి ఉండాలి. ఏంటి? if two resistors are series combination, this is V1 potential and this is V2 potential. What is V1 formula? By taking off only potentials we can solve potential, or you can take by solving of current also you can solve the potential. ఎట్లా చేసిన ఒకటే ఫార్ములా. ఇక్కడ వీటికి ఫార్ములాస్ ఉంటాయి కరెంట్ ఎలక్ట్రిసిటీలో. దానికి V1 ఈజ్ ఈక్వల్స్ టు యూజువల్గా R1 ప్లస్ R2 ఇంటూ V అని రాస్తాం. V టోటల్ పొటెన్షియల్. ఓకే, కరెంట్ అయితే టోటల్ కరెంటు. సిరీస్లో కరెంట్ కాదు, పొటెన్షియల్ తీసుకోవాలి. ప్యారలల్లో కరెంట్ తీసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ V2 పొటెన్షియల్ కావాలంటే V2 ఈజ్ ఈక్వల్స్ టు R2 బై R1 ప్లస్ R2 ఇంటూ V. You know R1 R2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే V1 V2 వాల్యూస్ వస్తాయి. అట్లా కాదు, నాకు ఈ ఫార్ములాస్ గుర్తు రావట్లే, ఓల్డ్ మెథడ్ ఏమైనా ఉందా? ఎస్, వీ హ్యావ్ ఓల్డ్ మెథడ్, రెగ్యులర్ మెథడ్. ఏంటి? ఫస్ట్ R ఈక్వలెంట్ చేయాలి, R ఈక్వలెంట్ చేసి బ్యాటరీ తీయాలి, ఇక్కడ నుంచి వచ్చే టోటల్ కరెంట్ సాల్వ్ చేసుకోవాలి. దట్ మీన్స్ టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 30 volt బ్యాటరీ బై అండ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ 2 resistors which is 11 kilo ohms. సో అగైన్ పైకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది? మిల్లీ అయిపోతుంది. 11 తీసుకుందాం. 11 1s 11 2s 22 అంటే 2 అంటే ఎంత మిగిలిపోయింది? 8 మిగులుతుంది. 8 అంటే 7 వస్తుంది. 2.7 అండ్ 7 అలా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నట్టుంది. సో 2.7 పైకి వెళ్తే మైనస్ కాబట్టి మిల్లీ. క్లియర్? ఇక్కడ మనం కరెక్ట్ డెసిమల్స్ కరెక్ట్ తీసుకుంటే వస్తుంది, లేదా అప్రాక్సిమేట్గా కరెక్ట్ రావచ్చు. ఓకే, యూ గాట్ టోటల్ కరెంట్. ఇప్పుడు ఫార్ములా చెప్పండి. వెన్ 5 kilo ohm ఆఫ్ రెసిస్టెన్స్ యూ ఆర్ ప్రాసెసింగ్, దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ V1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? దట్ టోటల్ కరెంట్ I ఇంటూ R1. ఎందుకు? పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కడ సాల్వ్ చేస్తున్నాం? V1 దగ్గర, R1 దగ్గర. సో నెక్స్ట్ సిమిలర్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద 6 kilo ohms దట్ ఈజ్ I, సేమ్ కదా సిరీస్లో, ఇంటూ R2. ఈ మెథడ్ చేసినా వస్తుంది. దీనికి పెద్దగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఓమ్స్లా తెలిస్తే సరిపోతుంది. R ఈక్వలెంట్ సాల్వ్ చేయడం తెలిస్తే సరిపోతుంది. టోటల్ కరెంట్ సాల్వ్ చేయడం తెలిస్తే సరిపోతుంది. అట్లా కాదు, బై హార్ట్ చేసుకుని ఒక ఫార్ములాని గుర్తుపెట్టుకోవచ్చు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే. ఇక నీకు కరెంట్తో పని లేదు, R ఈక్వలెన్స్తో పని లేదు, ఏం అవసరం లేదు. డైరెక్ట్గా బ్లైండ్గా ఉన్న వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆన్సర్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ AB అంటే నీకు ఏం కావాలి? ఆన్సరు V2 కావాలి. ఇఫ్ ఎనీ కేస్ ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ A అండ్ C అంటే V1 కావాలి. అర్థమైందా? సో ఇలాంటి సర్క్యూట్స్ కూడా మనకి రిపీట్ అవుతాయి, నోట్ చేసుకో.